అందరికీ నమస్కారం అండి. ప్రకృతిలో ప్రతీదీ అంటే ఒక చిన్న మొక్క కాడి నుంచి పెద్ద చెట్టు, వృక్షాలు ఏవైనా సరే మనకి ఉపయోగపడతాయండి. కాకపోతే అది ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా దాన్ని వాడుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని గనక మనం వీటిని ఉపయోగించుకుంటే మనం బతికినంత కాలం ఏ రోగాలు, ఇతర వైరస్‌ల బారిన పడకుండా మనం హాయిగా జీవించవచ్చండి. ఈరోజు ఈ వీడియోలో మనం జమ్మి చెట్టు గురించి కొన్ని విషయాలు అంటే దాని వలన మనకు కలిగే ప్రయోజనాలు కొన్నిటిని తెలుసుకుందాము. ఈ జమ్మి చెట్టు ఉన్న స్థలంలో గనక ఇల్లు కట్టుకుంటే, ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బాగా మంచిది అని చెప్పని పెద్దలు అంటూ ఉంటారు. ఇది నవగ్రహాలలో శని గ్రహానికి సంబంధించిన చెట్టండి. దీనిని శని వృక్షం అని కూడా అంటారు. శమి వృక్షం అని. అయితే మనకి ఆయుర్వేద పరంగా ఇది చాలా విశేషం కలిగిన చెట్టండి. మహిళల్లో కొంతమందికి ఈ అవాంఛిత రోమాలు అంటే ఈ మీసాలలాగా, అలాగే గడ్డం మీన ఇలా ఈ వెంట్రుకలనేవి మొలిచి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీళ్ళకి ఈ ఇబ్బంది ఉండటం వలన కొంచెం బయటికి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. అంటే తిరగాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు బయట తిరగాలన్నా నలుగురిలో. ఇలాంటి వారు ఈ జమ్మి ఆకులు తీసుకొని వీటిని బాగా నీడలో ఆరబెట్టి, వీటిని కాల్చి బూడిద చేసి, ఆ బూడిదని కొంచెం ఆముదం వేసి పేస్ట్ లాగా చేసుకొని, మీకు ఎక్కడైతే అవాంఛిత రోమాలున్నాయో అక్కడ ఈ ఈ పేస్ట్‌ని గనక మనం అప్లై చేసినట్లయితే అవాంఛిత రోమాలనేవి తొలగిపోతాయండి. మళ్ళీ ఇక మొలవ్వు. మీరు ఎక్కడైతే రాసారో అక్కడ రాలిపోయిన కాడ మళ్ళీ తిరిగి మొలవటం అనేది జరగదు. అంతేకాకుండా ఈ ఈ చెట్టు బెరడు, ఈ బెరడుని కూడా మనం సేకరించి దీనిని కాల్చి బూడిద చేసి, కొంచెం ఆముదం చుక్క వేసి పేస్ట్ లాగా చేసుకొని, ఆ పేస్ట్‌ని మీకు ఎక్కడైతే ఈ వెంట్రుకలు ఉన్నాయో అక్కడ రాస్తే ఆ వెంట్రుకలనేవి పూర్తిగా రాలిపోతాయండి. మళ్ళీ ఆ ప్లేస్‌లో మళ్ళీ వెంట్రుకలు రావటం అనేది జరగదు. ఇక ఈ జమ్మి కాయలు, ఈ మగవారిలో ఈ శీఘ్రస్ఖలనం, అలాగే స్వప్నస్ఖలనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో యువకులలో ఎక్కువగా ఉన్న అతిపెద్ద సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటం. అంటే స్పెర్మ్‌లో శుక్రకణాల సంఖ్య బాగా తగ్గిపోతున్నాయి. మన ఆహార విధానంలో కానీ, జీవన శైలిలో కానియండి, ఈ బిజీ లైఫ్‌లో ఉన్న ఈ మానసిక ఒత్తిడి వలన కానియండి, కారణాలు అనేకం ఉన్నాయి. అయితే దీనికి ఈ చెట్టు కాయలు ఒక చక్కని పరిష్కారం అండి. బాగా పండిన కాయలను గనక మనం సేకరించి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఇవి పొడి చేసుకొని దంచి పొడి చేసి, ఆ పొడిని తేనెతో గనక తీసుకున్నట్టయితే మీకు జీరో కౌంట్ ఉన్న ఈ జీరో ఉన్నా కూడా కౌంటు మళ్ళీ లక్షల్లోకి వెళ్తుందండి. ఈ సెక్సువల్ పొటెన్షియల్ కూడా అంటే ఆ శక్తి కూడా సెక్సువల్ శక్తి కూడా బాగా పెరుగుతుంది. అంటే సెక్స్ సామర్థ్యం కూడా బాగా విపరీతంగా పెరుగుతుంది. ఇలా మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రకృతి పరంగా లభించే వాటిని తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా. ఈ ఆకు రసం తీసుకొని కడుపుబ్బరం ఉన్నప్పుడు, కడుపులో అల్సర్లు అంటే పేగు పూతలు లాంటివి ఇలాంటివి ఉన్నప్పుడు ఈ రసాన్ని కొంచెం సైంధవ లవణం కలిపి తేనెతో కానీ, లేదా కొంచెం పటికి బెల్లం కానీ, బెల్లంతో కానీ ఆ నీళ్ళల్లో కలుపుకొని ఆ రసాన్ని గనక తీసుకున్నట్లయితే ఇవన్నీ
తగ్గిపోతాయండి. సింగిల్ డోస్ అంటే ఒక్కసారి ఇది తీసుకుంటే చాలు. ఆ కడుపులో అల్సర్లు కానీ, ఈ కడుపు ఉబ్బరం కానీ, కడుపులో మంటగా ఉండటం కానీ, పొల్లని తేపులు కానీ ఇవన్నీ తగ్గిపోతాయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మీ సలహాలు సూచనలు కామెంట్లో పెట్టండి.